కాకినాడ జిల్లా ప్రతిపాడు మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ బాల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఎంఆర్ఓ, ఫైర్, ఎంబీటీఓ, పోలీస్ స్టేషన్, వ్యవసాయ తదితర కార్యాలయాలను విద్యార్థులు నేరుగా పరిశీలించారు. పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే మన నాయకులందరినీ కూడా పూలతో సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా మనం ఈ సందర్భంగా ఇందాక వందే మాతరం గీతం ఆలపించడం జరిగింది. దాని గురించి ఒక చిన్న మాట చెప్పుకోవాలి. మనం ఈరోజు నేటికి మన జాతీయ గీతం ఈ గేయాన్ని రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాది పాటు ఈ వారోత్సవాలు చేయాలని తలపెట్టడం జరిగింది. ఏదైతే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగంతో పాటు ఒక జాతీయ గీతం, జాతీయ చిహ్నం, జాతీయ ఐక్యత గురించి చెప్పడానికి ఒక జాతీయ గేయం అన్నది ఉంటుంది. అదేవిధంగా మన దేశంలో ఈ రాజ్యాంగంతో పాటు జాతీయ గీతంలో జనగణమనతో పాటు వందే మాతరం కూడా ఉంది. జనగణమనకి ఎంత ప్రాముఖ్యత ఉందో వందే మాతరం కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించింది కాదు. మన దేశ భక్తి గీతం, మన దేశ ఐక్యత కోసం, మన దేశ గౌరవం గురించి ప్రతీకగా నిలిచిన గీతాలు. ఈరోజు దాన్ని రచించిన పెద్దలు మన బంకిం చంద్ర చటర్జీ గారిని తలుచుకోవడం అన్నది మన యొక్క బాధ్యతని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన ఇందుకు చాలా సంతోషం. అదేవిధంగా వేదిక మీద ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంచిన వేదిక మీద ఉన్న పీడీ గారు మేడం గారికి, అదేవిధంగా జనసేన కన్వీనర్ సోదరుడు బాబీ గారికి, మండలం నుంచి నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చైల్డ్ రైట్స్ వీక్ అనేది నవంబర్ 14th ప్రతి సంవత్సరం కూడా చాచా నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా పిల్లల హక్కులు, దానిపైన వాళ్ళకి రక్షణగా మనకు ప్రభుత్వం ఏం కల్పించింది, దాని మీద అవేర్నెస్ కోసం మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. ప్రతి స్కూల్స్లోనూ ప్రతి ఒక్కరికి అనుభవమే. చిల్డ్రన్స్ డే నవంబర్ 14 అనగానే పిల్లల రోజు. ఆ రోజులో భాగంగా మనకి ఎంజాయ్ చేయడం ఒకటే కాదు, అసలు ఏమున్నాయి నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చూసుకుంటాం, కానీ మేము ఉద్యోగాల్లోకి వచ్చే వరకు కూడా ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా దీని గురించి మాకు జాబ్లోకి వచ్చే వరకు కూడా అంత ఎక్స్పోజర్ లేదు. దానిలో భాగంగా మేము పిల్లలకి ఈ స్థాయిలోనే మనకి వివిధ సంస్థలు ఎలా